రైతులందరూ నమస్తే అన్న. నేను మీ నాగార్జున. ఈ రోజు ఇక్కడ పత్తి పొలంలో ఫీల్డ్ చేయడానికి నేను మన సార్ నరేష్ సార్ రావడం మీద జరిగింది. ఇక్కడ పేలకుర్తి గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడ హుసేన్ రైతు వచ్చేసి 4 ఎకరాల పత్తి సాగు చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు అయితే 40 రోజుల పైరు అవుతుందన్న. వీటికి వచ్చేసి బెలాక్స్ స్ప్రే చేయడం అయితే జరిగింది. మనం స్ప్రే చేసిన విషయాల గురించి మనం పక్కన పెట్టేస్తే, స్ప్రే చేసిన తర్వాత పంట ఏ విధంగా ఉంది వాటి గురించి స్టెప్ బై స్టెప్ చెప్పి లాస్ట్ లో వెలక్స్ ఉపయోగించడం వల్ల దాని నుంచి కలిగే లాభాలు రైతుకి చెప్పడం జరుగుతుంది. పంట పైర వచ్చేసి 40 రోజులు అవుతుంది. ఈ 40 రోజుల పైర వచ్చేసి మనకు మంచి గ్రోతింగ్, కొమ్మ ఎక్సలెంట్ గా ఉంది. ఇందులో కొమ్మలు ఎన్ని వచ్చినాయో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 9 ఇది 1 10. సరేలే. ఇప్పుడు ఇక్కడ మొత్తానికి వచ్చేసి ఒక్కో చెట్టుకు వచ్చేసి 9 నుంచి 10 కొమ్మల దాకా రావడం అయితే జరిగింది. ఆ మందు స్ప్రే చేయడంతో మరి ఈ రోజు ఇక్కడ 4 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి రైతు 40 రోజుల పైర కాబట్టి, ఏ రైతున గాని 40 రోజుల పైరులోన 35 రోజుల పైరులోన స్ప్రే చేసుకోకుండా ఉండే రైతులకు ఇది చక్కని శుభవార్తన్న. ఇది స్ప్రే చేయడంతో తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుపంక, అలాగే కింది ముడత, పై ముడత పోవడం అయితే జరిగింది. అలాగే వాటితో పాటు గ్రోతింగ్, కొమ్మ, అలాగే పూత నిలబడడానికి, కాయ నిలబడడానికి ఇది స్ప్రే చేయడం అయితే జరిగింది. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేసిందన్న. ఈ రోజు ఇక్కడ పంట మొత్తం చూసుకున్నట్టయితే ఎటు చూసుకున్నా గానీ పచ్చదనంతో చెట్టు ఆరోగ్యకరంగా అయితే ఉందన్న. ఇక్కడ వచ్చేసి స్ప్రే చేసింది ఏంటంటే 4 ఎకరాలకు గాను ఇక్కడ వెలక్స్, సార్ పట్టుకోండి సార్, ఇక్కడ 4 ఎకరాలకు గాను వెలక్స్ స్ప్రే చేయడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు మన సార్ని కూడా అడుగుదాం, ఇక్కడ స్ప్రే చేయడంతో రైతుకు ఎటువంటి లాభాలు కలుగుతాయి, అందులో ఇక్కడ పట్ట చీడ పురుగు ఏంటి, చీడ పురుగు పోవడానికి కారణాలు ఏంటి అని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకొని సార్ని కూడా గానీ ఇతర రైతులు కూడా తెలిసే విధంగా మనం మాట్లాడుకుందాం. సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు నరేష్ కుమార్ సార్. ఇప్పుడు ఇక్కడ రైతు వెలక్స్ 4 ఎకరాలు స్ప్రే చేశారు కదా సార్, దీని ద్వారా రైతుకు కలిగే లాభాలు ఏంటి? భూమిత్ర ఆర్గానిక్ కంపెనీ వచ్చేసి వెలాక్స్ ముందు కొట్టడం జరిగింది రైతు. ఇక్కడ ఇది కొట్టిన తర్వాత ఏమేమి పైన అనేది తెల్లదోమ, పచ్చదోమ, ఇనుబంక, జీడ, నల్లి పోయింది. దాంతో పాటు గ్రోత్ రావడం గానీ, బుట్టాకారం కొమ్ములు రావడం గానీ, నీట్ గా కానీ ఇక్కడ చూసుకున్నా కూడా ఎతుకుతామంటే కూడా దోమ గానీ, పెయిన్ గానీ, ట్రిప్స్ గానీ ఏది లేదు. అవును సార్. చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంది. అవును సార్. గ్రీనిష్ గా అట్లే ఉంది. బలంగా మాకు కూడా మెత్తం అంటే కూడా అందులో ఎక్కువ మందం కూడా కానీ లేదు, మందం లేదన్నమాట. కొన్ని మందులు కొడితే మందం అయితే అంటారు కదా సార్, అది నిజమేనా సార్? నిజమే. కొన్ని 6 మందులు కొట్టుకుంటే అయితే మాకు బంతాకు మంది పడుతుంది. ఈ వెలాక్స్ కొట్టడం వల్ల బంతాకు గానీ, ఆకు మెత్తదనం గానీ, నీట్ గా గ్రీనిష్ కూడా ఒక ఆకు చూసుకుంటే గ్రీనిష్ కూడా నీట్ గా వచ్చింది. ఈ వెలాక్స్ కొట్టడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది అనమాట. ఇక్కడ హుసేన్ అన్నని గుమ్మరాల పేలకి కొట్టడం జరిగింది. 4 ఎకరాలకి రైతుండి ఈ మందు కొట్టిన రోజు నాకు చాలా సంతోషంగా ఉంది తోట అని చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ మేము ఈ రోజు గుమ్మరాల పేలకుర్తికి రావడం జరిగిందన్న. ఇక్కడ రైతు అయితే లేరు, రైతుకు చిన్న పనిలోన పడి వేరే ఊరికి వెళ్ళడం అయితే జరిగింది. అందుకే ఈ రోజు నేరుగా ఇలా మేము తీసి చెప్తున్నాం. స్వయంగా మన రైతు నెంబర్ కూడా కానీ కాంటాక్ట్ లో కూడా పెడతాను. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ రైతుని కూడా అడగండి. అలాగే మన మేనేజర్ సార్ వంటి రఘు సార్ కూడా నెంబర్ పెడతాను. ఆ సార్తో మీరు తెలుసుకొని వీటి గురించి కూడా పూర్తి వివరాలు తీసుకొని మీరు పొలాల్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. మరి ఇది వచ్చేసి మన కర్నూలు జిల్లాలో మన కోడుమూరు మండలంలో వెంగనూరు రూట్ వెళ్లే దారిలో నవతాస్ ట్రాన్స్పోర్ట్ ఎదురుగా మన ఓమా గ్రిమాల్ షాప్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే కింది నెంబర్ కాల్ చేయండి. మళ్ళీ రేపు మళ్ళీ బాయ్, అందరూ నమస్తే.